నుంచి ఎవరు ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వట్లేదు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ షర్మిల ఉందనా, లేదంటే ఆ ఇష్యూలో ఎందుకు జోక్యం చేసుకోవడం, అనవసరంగా పెద్ద చేయడం ఎందుకని ఈ సైలెన్స్? పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. పార్టీ ఏంటంటే షర్మిల విషయంలో పార్టీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. బిగిన్ చేస్తే ఎక్కువ తిట్టాలి, తిట్టినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం పరువు పోతుంది. అక్కడ రాజకీయం చూసుకుంటే ప్రత్యర్థి కదా, అక్కడ షర్మిలని ఎందుకు అనుకోవాలి? తప్పదు. అంటే ఇక్కడ గొడవ ఇంట్లో మర్డర్ ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని తిట్టాలి? ఇంకా ఆవిడే మాట్లాడేస్తుంది కదా, ఆవిడే ఓపెన్ అయిపోయి ఆవిడే చేసేస్తున్నప్పుడు రాజకీయంగా చేసేసారు దాన్ని మర్డర్ గా. ఇంకా అలాంటప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఏమైంది వీళ్ళకి? అదే అంటుంది, కౌంటర్ ఇచ్చే బాధ్యతలు ఒక సెక్షన్ కి అప్పచెప్పారు. ఇప్పుడు రాఘవరెడ్డి, కొండా రాఘవరెడ్డి, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. కొండా రాఘవరెడ్డి వైసీపీ నాయకుడు ఎలా అవుతాడు? వైఎస్ఆర్ టీపీ కదా ఆయన. అసలు వైఎస్ఆర్ టీపీ అదే ఇంకా లేదు కాబట్టి విలీనం చేసేసుకున్నారు కాబట్టి ఆయన వాస్తవంగా రాజశేఖర రెడ్డి కుటుంబం షర్మిలను దగ్గర నుంచి చూసిన వాడు. అవును, అప్పుడు గాని ఇప్పుడు గాని పాదయాత్ర పార్టీ పెట్టినోడు కూడా. ఈవెన్ మధ్యలో ఆవిడని కూడా పద్మ ఉంది కదా, ఆవిడ షర్మిలతో పాదయాత్ర అంతా తిరిగింది. ఆవిడ ఇప్పుడు ఆమ్ ఆద్మీకి వెళ్ళినట్టుంది కదా ఆవిడ. కాదు, మన మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, ఆవిడ కౌంటర్ ఇస్తాం. బేసిక్ గా ఏంటంటే అంతవరకే లెక్కేశారు వాళ్ళు. ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడం అంటే ఎక్కువ మాట్లాడిన దగ్గర నుంచి ఎక్కువ కామెంట్